హాయ్ ఆల్. ఈరోజైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను మిక్స్డ్ దాల్ దోశ ప్రిపేర్ చేస్తున్నా. సో మిక్స్డ్ దాల్ దోశకి కావాల్సినవి అన్ని పప్పులు ఇంట్లో రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి. అన్ని పప్పులు కలిపి 2 గ్లాసెస్ పప్పులు, 1 గ్లాస్ మినపప్పు అండ్ ఇక్కడ నేను జొన్నలు కూడా యాడ్ చేస్తున్నా, హాఫ్ గ్లాస్. మీ దగ్గర జొన్నలు ఉంటే జొన్నలు, రాగులు 2 యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా వాష్ చేసేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసేసుకోవాలి. ఈ బ్యాటరీకి ఫర్మెంటేషన్ అవసరం లేదు, ఇది ఇన్స్టాంట్గా దోశ చేసేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు ఇంకా మార్నింగ్ దోశ పిండి పట్టేసి 2 బౌల్స్ కింద పెట్టేశాను. ఎందుకంటే నాకు ఒక బౌల్ మార్నింగ్కి వస్తుంది, ఇంకొక బౌల్ నైట్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్కి యూజ్ అవుతుంది. సో అలా నేను 2 బౌల్స్కి చేసేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నేను పల్లీల చట్నీ కూడా వేసి పక్కన పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే జున్నుకి స్కూల్ టైం కూడా అవుతుంది. నేను ఈలోపు జున్నుకి దోశ కూడా వేసేసి వానికి తినిపించి రెడీ చేసి స్కూల్కి కూడా పంపించాలి. ఇప్పుడు నాకు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే జున్నుకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం. డైలీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెళ్తాడనమాట. ఒకరోజు తింటాడు, ఒకరోజు తిన్నాడు. ఈరోజు ఏంటంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందన్నమాట వాళ్ళ స్కూల్లో. సో మేము వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు జున్ను మాతో పాటు ఆఫ్టర్నూన్ వస్తాడంట. దానికి అగ్రీ చేస్తేనే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటుండు. అది కూడా ఫుల్ తిన్నాడా అంటే కాదు, సగం దోశ తిన్నాడు అంతే. ఈరోజు అయితే వాళ్ళ నాన్నని స్కూల్లో డ్రాప్ చేయమన్నాడు, అందుకని వ్యాన్లో కాకుండా వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడు ఈరోజు స్కూల్కి. సో అందుకే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ నాన్న కోసం. బాయ్ జున్ను. అలా జున్ను పోగానే నేనైతే ఖుషికి కూడా దోశ వేసి ఇచ్చిన. ఖుషి అయితే సెల్ఫ్ ఈటర్, పెద్ద అసలు ఖుషితో అసలు ప్రాబ్లమే ఉండదు. మంచిగా తింటుంది, గేమ్ ఆడుకుంటా, ఫోన్ చూసుకుంటా, ఏదో రకంగా తనని తాను ఎంగేజ్ చేసుకుంటా యాక్టివిటీస్లో ఆడుతూనే ఉంటుంది. ఇక్కడ మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నేను దోశ వేసుకొని నేను కూడా తినేసి మంచిగా, ఎంత బాగుందో దోశ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్స్టాంట్ ఇంకా హెల్దీ వైజ్గా కూడా చాలా హెల్దీ కదా. సో అలా మేము దోశ తినేసి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది కాబట్టి అరౌండ్ 11:30 to 12 అయింది. స్కూల్కి అయితే వెళ్ళిపోయాం. అప్పటికే పిల్లలకి యూకేజీ కదా, అప్పటికే పిల్లలకి మెస్లో ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసారు. జున్ను వాళ్ళ స్కూల్ అనమాట, అది స్కూల్ మెస్. పిల్లలంతా తింటున్నారు. ఇక్కడ జున్ను వాళ్ళ ఫ్రెండ్స్. స్కూల్లో పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ఫుడ్ అరేంజ్ చేసారు. ఎందుకంటే పిల్లలు తింటున్నారు కదా, పేరెంట్స్కి కూడా ఫుడ్ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా లేదా చూడాలి కాబట్టి పేరెంట్స్ కూడా ఎవ్రీ పీటీఎంకి అరేంజ్ చేస్తారనమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.